ఈసారి అయితే మా చెట్లో లక్ష్మణ ఫలం రెండొచ్చాయన్నమాట. సరిగ్గా ఓ 2 కూడా ఒకేసారి కోద్దాంలే అనే లోపల ఒకటైతే పండిపోయి కింద పడిపోయిందన్నమాట. ఇంకా లోపల నుంచి చూస్తే గన ఇక్కడ కాయ కనిపించలేదు. ఇంక చెట్టు దగ్గరికైతే వెళ్లి చూసాను. సో, బాగా పండిపోయి అయితే కింద పడిపోయింది ఇది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయి మెత్తబడిపోయింది. లాస్ట్ ఒక అవకాడో వీడియో పెట్టాను కదా! సో, అందులోకి చాలా మంది అడిగారన్నమాట. సో, సీడ్స్ ఎలా పెట్టారో చూపించండి ఏంటి అనేసి. సో, మామూలుగా మనం తినే మా సీడ్‌ని అయితే గన మట్టిలో పెట్టానంటే ఒక చిన్న పాట్‌లో తర్వాత కొద్ది రోజులకి అదైతే చెట్టు వచ్చిందన్నమాట. ఈ సీడ్ ఉన్న ప్రతి ఫ్రూట్ కూడా అంతేనండి. మనం తిని పారేసిన సీడ్ ద్వారానే చాలా వరకు మొక్కలైతే బా వస్తాయి. కాకపోతే ఫ్రూటింగ్ కొంచెం టైం పడుతుందన్నమాట. ఇది సీడ్ ద్వారా పెట్టిన చెట్టే అనమాట. ఇది ఫ్రూటింగ్ రావడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ పట్టింది. అవకాడో చెట్టు కూడా అంతే. చెట్టు పెట్టిన ఒక 5 ఇయర్స్‌కి అయితే గన ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందనమాట. మీకు త్వరగా ఫ్రూటింగ్ రావాలనుకుంటే గన మీకు గ్రాఫ్టెడ్ చెట్లయితే దొరుకుతాయి నర్సరీలో. తప్పకుండా ట్రై చేయండి అవి. ఇంకా చాలా మంది మన ఎన్విరాన్మెంట్‌కి అయితే వస్తుందో లేదో అనుకుంటారనమాట. నేను అలాగే డౌట్ మీద అయితే పెట్టాను. బట్ మా ఇంటి దగ్గర అయితే అవకాడో కానీ ఇది కానీ బాగా అయితే ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంటి చెట్లో పూలు కూడా చాలా ఎక్కువగానే ఉండే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.